మిత్రులందరికీ నమస్కారం. నేను ప్రధానంగా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలు మరియు గవర్నమెంట్ పాఠశాలలు, కళాశాలల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు చచ్చిపోవడం అనే అంశం గురించి మాట్లాడదామని నేను ముందుకు వచ్చాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వందల వేల కోట్లు విద్యార్థుల కోసం కేటాయిస్తుంది. అవి కాంట్రాక్ట్లో పోయేటట్టుగా చేస్తుంది తప్ప తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించింది. ఎందుకు నేను ఇలా అంటున్నానంటే, వేల కోట్లు తిని వాళ్ళు బాగుపడ్డారు తప్ప సంపన్న వర్గాల బిడ్డలు, ఇందులో చదువుకునే బిడ్డలు ఏ రోజు బాగుపడలేదు. ఎలా ఉన్నా సర్దుకొని ఉన్నారు. మరీ దారుణంగా హీనాతిహీనంగా చూస్తున్నాయి. నాగనూరులో ఒక అమ్మాయి చనిపోతే కనీసం రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ప్రెస్ మీట్ పెట్టలేదు. కనీసం దాని మీద స్పందించి పరామర్శించకూడదు. చనిపోయిన ఆ కుటుంబానికి ఏది న్యాయం కూడా చేయలేదు. పోలీస్ పహారాలు అంత్యక్రియలు జరపాల్సినంత దారుణమైన పరిస్థితికి దిగదార్చాయి. అదే కాకుండా నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఏదైతే మీరు కాంట్రాక్టర్లకి ఇవ్వాలనుకుంటున్నారో అది విద్యార్థులకి ఎంతో కొంత ఒక 10%, 20% ఖర్చు పెడితే తెలంగాణలో ఉన్న విద్యార్థుల నుంచి మరీ ఉత్సాహంగా, మరీ ఉత్తీర్ణ శాతం మరియు అలాగే రకరకాల విషయాల్లో ముందుకు పరిణితి చెందే అవకాశం ఉంటుంది. నేను వీటి మీద ఎందుకు ఎంత చిన్న చూపు అనేది నాకు ఒకటి అర్థమైంది. ఏంటంటే, ఈ యూనివర్సిటీల్లో, గవర్నమెంట్ కాలేజీలో చదువుకునేది ఎవరంటే సంపన్న వర్గాల బిడ్డలు. వీళ్ళు ప్రశ్నించరు. ఏదైనా చేయాలంటే భయం ఉంటుంది. విద్యార్థుల నుంచి ఎటువంటి ప్రమాదం ఉండదనుకునే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ మీద ఎప్పుడూ చిన్నచూపు చూస్తున్నాను. ఈ సంపన్న వర్గాల బిడ్డలు తినటానికి తిండి లేక మా జీవితం మారింది, చదువుకుంటే అని ఇంటి దగ్గర నుంచి అమ్మాయి కూలికి పోతుంటే ఏదో 100, 200 ఇస్తుంటే దాన్ని జేబులో పెట్టుకొని యూనివర్సిటీకి వచ్చి సీట్లు కొట్టుకొని ర్యాంకులు తెచ్చుకొని ఇక్కడ ఒక్క కంటే హీనమైన బతుకులు బతకాల్సి. విద్యార్థులు చచ్చిపోవడం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో ఆహారం లేదు. చెరుకు తోటలో ఏనుగులు పడ్డట్టు పడి దోచుకు తింటాం తప్ప విద్యార్థుల పక్షాన ఏ రోజున ఆలోచించారు. మీరు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. సరే, మీరు ఉన్న ఫలంగా అన్ని మార్పులు చేయకపోవచ్చు. ఆహార విషయాల్లో మార్పులు చేయడానికి ఏమైంది? మీరు ఢిల్లీ ఫ్లైట్లో పోవాలంటే 50 కోట్లు టికెట్లు ఖర్చు పెట్టవచ్చు. అమెరికా పర్యటన పోవాలంటే లక్షల కోట్లు టికెట్లు ఖర్చు పెట్టండి. కానీ తెలంగాణ స్కూల్లో మధ్యాహ్న పథకంలో కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న గురుకుల పాఠశాలలో కానీ, యూనివర్సిటీల్లో కానీ మంచి భోజనం పెట్టడానికి మాత్రం మీకు ఏర్పొచ్చింది. ఇప్పుడు వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న యూనివర్సిటీల్లో కానీ, కాలేజీల్లో కానీ, గురుకుల పాఠశాలలో కానీ ఒక సరైన వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. నేను ఎందుకని ఇంత క్లియర్గా చెప్తున్నానంటే, వాడే ఆహార పదార్థాలు కూడా 2వ గ్రేడ్, సెకండరీ గ్రేడ్, 3rd గ్రేడ్ ఆహార పదార్థాలు వాడుతున్నారు. అవి తిని విద్యార్థులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కనీసం ఒక చెకింగ్ రాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో నిజాం కాలేజీలో నేను చదువుకున్నా, అక్కడ పరిస్థితులు నేను ఉదాహరణకు చెప్తున్నా. అక్కడ ఆహార పదార్థాలు, వాడే పదార్థాలు మనం ఎప్పుడు చూడ కంపెనీలు వాడతారు. అసలు 3rd గ్రేడ్, 4th గ్రేడ్ ఆహార పదార్థాలు. ఏదన్నా అంటే మిమ్మల్ని ఫెయిల్ చేస్తాం, లేకపోతే మిమ్మల్ని అది చేస్తాం, ఇది చేస్తాం అని బెదిరింపు. వాళ్ళు డైరెక్ట్ ప్రిన్సిపాల్, అక్కడ ఉండే మెస్ ఇన్ఛార్జీలు కమిషన్లో మాట్లాడుకొని పర్సెంటేజ్లు తీసుకునే పరిస్థితి ఉంది. ఇది ఒక నిజాం కాలేజీలో ఉందని నేను చెప్పట్లా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇట్లాంటి అంశాలను పరిశీలించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా మీరు చర్యలు తీసుకోవడంలో మీ పాత్ర శూన్యం అయిపోయింది. కనీసం ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు, నూతనంగా ఏర్పడిన వాళ్ళు, ప్రజల కోసం మీరు ఎన్నుకున్నారు. ఈ యువత మీ కోసం పోరాడి మిమ్మల్ని పరిపాలన తీసుకొచ్చిన యువత కోసమైనా మీరు కనీసం పరిశీలించండి. ఇట్లాంటి అంశాలను పరిశీలించాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే భవిష్యత్తులో మరీ సరికొత్త ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జనసేన.